ఇక మొదలెడదామా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని క్రియేషన్స్. ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి 18650 బ్యాటరీస్ని 3 బ్యాటరీస్ని అట్ ఎ టైం హోల్డ్ చేస్తుంది. 12 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇది వచ్చేసి మోటార్ డ్రైవర్, మన కార్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి RFID, మన సెక్యూరిటీ ప్రాజెక్ట్స్లో యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి 5 వోల్ట్ సోలార్ ప్లేట్. ఇది వచ్చేసి రెసిస్టర్స్ బాక్స్. 150 పీసెస్ ఉంటాయి, డిఫరెంట్ వాల్యూస్తో ఉంటాయి. ఓపెన్ చేస్తాం చూడండి ఒకసారి. ఇది వచ్చేసి హీట్ సింక్. 2 డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, మన ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి 18650 సింగిల్ బ్యాటరీ హోల్డర్. ఇది వచ్చేసి మినీ కన్వర్టర్. ఇది ఏం చేస్తుందంటే మన 3.7 వోల్ట్ ఇన్పుట్ ఇస్తే 5 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. అదే 5 వోల్ట్ ఇన్పుట్ ఇస్తే 12 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి స్టెప్అప్ మాడ్యూల్. 3.7 వోల్ట్ ఇన్పుట్ ఇస్తే 1000 kV అవుట్పుట్ వస్తుంది. జంపర్ వైర్స్, 18650 బ్యాటరీస్, మినీ బ్రెడ్ బోర్డ్, 1 amp పవర్ బ్యాంక్ మాడ్యూల్, వీల్, RF మాడ్యూల్స్ వైర్లెస్ సిగ్నల్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. LDR సెన్సర్, మన స్ట్రీట్ లైట్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి నార్మల్ బ్యాటరీ. ఇది తీసేద్దాం, వేరే బాక్స్ ఓపెన్ చేద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇవి వచ్చేసి మైక్రో కంట్రోలర్స్. ఇది వచ్చేసి ESP8266, మనం ఇంతకుముందు వైఫై కార్ ప్రాజెక్ట్స్లో వాడా. ఇది వచ్చేసి మినీ బ్యాటరీ, 12 వోల్ట్ బ్యాటరీ. చాలా చిన్న సైజు ఉంటుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. మొత్తం 4 ఉన్నాయి. ఇది వచ్చేసి ఆర్డినో నానో. దీని మీద కూడా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. 12 వోల్ట్ 27A. ఇది కూడా ESP8266, మన వైఫై కార్ ప్రాజెక్ట్స్లో ఆ బోర్డే వాడాం, ఆర్డినో నానో. ఇది వచ్చేసి ESP32, గూగుల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్లో వాడాం. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బాక్స్లో అన్ని జంపర్ వైర్స్ ఉంచుతాను. వీలైనంత వరకు ఈ వీడియోలు అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను, లేకపోతే పార్ట్ 2 వీడియో చేస్తాను. ఈ బాక్స్లో అన్ని రకాల టూల్స్ ఉంచుతాను. ఇది వచ్చేసి పవర్ బ్యాంక్, 20,000 mAh, MI కంపెనీది, రెడ్మీ కంపెనీది. మనం ప్రాజెక్ట్స్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ పవర్ బ్యాంక్ని. ఇవి వచ్చేసి ప్రోగ్రామింగ్ కేబుల్స్, మనం బోర్డుకి కోడ్ అప్లోడ్ చేయడానికి యూజ్ చేస్తాం. జిప్ ట్యాగ్స్ ఇవి. ఇది వచ్చి సాల్డరింగ్ రాడ్. ఇది 20 వాట్ గ్లూ గన్. ఇది వచ్చేసి స్క్రూ డ్రైవర్ కిట్. ఈ స్క్రూ డ్రైవర్ కిట్లో అన్ని రకాలు ఉంటాయి, మనకి ఏది అవసరమైతే అది తీసుకొని వాడుకోండి. నేను ఇది వచ్చేసి మల్టీమీటర్, ప్రోగ్రామింగ్ కేబుల్ అది. ఇవి వచ్చేసి మనం బేస్ కింద వాడతాం ప్రాజెక్ట్కి. అంతే ఉన్నాయి ఈ బాక్స్లో. వేరే బాక్స్ చూద్దాం, ఇవన్నీ తీసేద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. వేరే బాక్స్ చూద్దాం. ఈ బాక్స్లో
చాలా టైప్స్ ఉంటాయి, చూడండి ఒక్కొక్క డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో నేను చిన్న చిన్నవన్నీ ఉంచుతాను. ప్రొపెల్లర్స్, ఎల్ఈడీస్, మోటార్స్, పుష్ బటన్స్, ఇంకా చాలా ఉంటాయి. ఇది వచ్చేసి మోటార్ డ్రైవర్. మనం లాస్ట్ వైఫై కార్ తయారు చేసాం కదా, అందులో ఈ మోటార్ డ్రైవర్ వాడాను. ఇది వచ్చేసి వీల్స్ 4 5 ఉంటాయి. ఇది వచ్చేసి మన కార్స్లో యూజ్ చేస్తాం మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి. దీని మీద ఒక ప్రాజెక్ట్ చేద్దామని తెప్పించాను. ఇది వచ్చేసి 5 వోల్ట్ బజర్. ఇది వచ్చేసి సర్వో మోటార్. ఇవి ఒక 4 5 ఉంటాయి. ఇది వచ్చేసి ఎల్సిడి డిస్ప్లే 16:2 బ్లూ కలర్. ఇది వచ్చేసి సాయిల్ మాయిశ్చర్ సెన్సర్. దీని మీద ఒక ప్రాజెక్ట్ మనం చేసాం, ఛానల్లో ఉన్నది, వెళ్ళి చూడండి. దీంతో పాటు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇది వచ్చేసి స్టెప్పర్ మోటార్ అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఈ మోటార్కి కంట్రోలింగ్ బోర్డ్ యూజ్ చేసి ప్రతి చిన్న రొటేషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. దీని మీద కూడా ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇది వచ్చేసి క్విక్ ఛార్జ్ పవర్ బ్యాంక్ మాడ్యూల్. 30 వోల్ట్ వరకు ఇన్పుట్ అవ్వచ్చు. జంపర్ వైర్స్, ఎల్ఈడీస్, వీల్, క్రొకోడైల్ క్లిప్స్, రెడ్ కలర్ ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి స్ట్రెప్పర్ మోటార్. దీనికి మనం మెకానికల్ ఎనర్జీ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ 240 వోల్ట్స్ వస్తుంది. ఇది వచ్చేసి మినీ ఛార్జింగ్ మాడ్యూల్. 18650 బ్యాటరీస్కి స్పీడ్గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వైర్స్ మన ప్రాజెక్ట్స్లో రెగ్యులర్గా వాడుతుంటాం. ఆ బ్లాక్, ఈ రెడ్ కలిపి ఒక పేర్ అనమాట. మనం దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి గేర్ మోటార్. మొత్తం 5 6 ఉంటాయి గేర్ మోటార్స్. ఇవి వచ్చేసి జంపర్ వైర్స్, స్మాల్ సైజు. ఇది వచ్చేసి మనం డైరెక్ట్గా అడాప్టర్ కనెక్ట్ చేసి పవర్ అనేది వాడుకోవచ్చు. బ్రెడ్ బోర్డ్, వీల్, గ్రీన్ కలర్ ఎల్సిడి డిస్ప్లే. మనం ఇంత బ్లూ చూసాం, ఇది గ్రీన్. మోటార్, జంపర్ వైర్స్. ఇది వచ్చేసి రిమోట్ కంట్రోల్ రిలే. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మన రిమోట్లో ఆన్ నొక్కితే రిలే ఆన్ అవుతుంది, ఆఫ్ నొక్కితే రిలే ఆఫ్ అవుతుంది. దీని మీద ఒక ప్రాజెక్ట్ చేసాం, షార్ట్స్లో అప్లోడ్ చేసాం, చెక్ చేయండి ఒకసారి. ఇది వచ్చేసి సి టైప్ ఛార్జింగ్ మాడ్యూల్. డిఫరెన్స్ ఏం లేదు, అది ఇది ఒకటే, కాకపోతే పిన్ ఒకటే చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి 2 బ్యాటరీ సోల్డర్. 18650 2 బ్యాటరీ సోల్డ్ చేస్తుంది. సోల్డరింగ్ వైర్, మినీ బ్రెడ్ బోర్డు, ప్రోగ్రామింగ్ కేబుల్ ESP32ది. ఇది వచ్చేసి మోషన్ సెన్సర్, సిమ్ 800L మాడ్యూల్. GPS ప్రాజెక్ట్స్లో యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఎల్ఈడీస్, అల్ట్రాసోనిక్ సెన్సర్. దీని మీద చాలా ప్రాజెక్ట్స్ చేయొచ్చు, చేసాం కూడా. ఇది వచ్చేసి 18:8 డాట్ మ్యాట్రిక్స్, స్మోక్ సెన్సర్, ఎల్ఈడీస్. 6 ప్యాకెట్స్ ఎన్ని ఉంటాయి ఎల్ఈడీస్. ఇది వచ్చేసి మనం ఎల్సిడి డిస్ప్లే కనెక్షన్స్ రెడ్యూస్ చేసే మాడ్యూల్. ఐఆర్ సెన్సర్, జాయ్స్టిక్, పుష్ బటన్, 12 వోల్ట్ ఎల్ఈడి. చాలా ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి నార్మల్ స్విచ్, ఐఆర్ సెన్సర్. ఇది వచ్చేసి 12 వోల్ట్ మోటార్. షాఫ్ట్ పెద్దది ఉందని తెప్పించాను, దేనికైనా యూజ్ అవుతుందని.
ఇది కూడా మోటరే, కాకపోతే మనం దీన్ని లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు, లోపల ఏం ప్రాసెస్ అవుతుందో మనం చూడొచ్చు. ఇది వచ్చేసి టచ్ సెన్సర్, ఇది వచ్చేసి పుష్ బటన్, ఇది వచ్చేసి వైబ్రేటింగ్ సెన్సర్, వైబ్రేట్ చేస్తుంది ప్లస్ వైబ్రేట్ క్యాల్కులేట్ చేస్తుంది. HC05 బ్లూటూత్ మాడ్యూల్, నార్మల్ పిన్స్ ఇవి. 10K రెసిస్టర్స్ ఎక్కువ కావాలని మళ్ళీ తెప్పించాను. ఇది వచ్చేసి ఫ్లేమ్ సెన్సర్, ఫ్లేమ్ డిటెక్ట్ చేస్తుంది. స్టెప్ అప్ మాడ్యూల్, సౌండ్ సెన్సర్ మీద ప్రాజెక్ట్ చేసాం. రిలే, ఇది 5V రిలే. ఇది వచ్చేసి ఓటీజీ, మన ప్రాజెక్ట్స్ కోడ్ అప్లోడ్ చేయడానికి యూజ్ చేస్తాం. నైఫ్, దీనికి బ్యాటరీ కనెక్ట్ చేసి లేజర్ లైట్లో యూజ్ చేయొచ్చు. అంతా ఉన్నాయి ఈ బాక్స్లో. ఇది తీసేసి వేరే బాక్స్ ఓపెన్ చేద్దాం. వీటన్నిటి మీద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఈ పార్ట్లో మొత్తం చూపించకపోతే పార్ట్ 2 చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశాను. నా 3rd సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, ఇక డైలీ వీడియోస్ వస్తాయి. ఇవన్నీ తీసేద్దాం. ఇప్పుడు నేను చేసి ఇంకా వీడియో అప్లోడ్ చేయడానికి కొన్ని ప్రాజెక్ట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్లో మనం ఆర్డునో యూనో సిమ్ 900A మాడ్యూల్ వాడాం. ఈ ప్రాజెక్ట్స్ మీద వీడియో చేశాను కానీ కొన్ని ఫైల్స్ మిస్ అవ్వడం, అప్లోడ్ చేయలేదు. మళ్ళీ కొత్తగా ట్రై చేద్దాం దీని మీద. ఇది ఉమెన్స్ ప్రొటెక్టివ్ డివైస్ అని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేశాం కదా, ఆ ప్రాజెక్ట్ ఇది. చూడండి ఎవరైనా చూడకపోతే. ఈ ప్రాజెక్ట్ వీడియో కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్లో మనం ఆర్డునో నానో సిమ్ 800L నియో 6M చాలా వాడాం. దీని మీద కూడా ఒక వీడియో రాబోతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇది వచ్చేసి 820 పిన్స్ బ్రెడ్ బోర్డు, 9V బ్యాటరీ, ఓటీజీ. ఇది తీసేద్దాం. ఇప్పుడు నేను తక్కువగా యూజ్ చేసే చూపిస్తాను, చూడండి. తీసేద్దాం ఇవన్నీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఛానల్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ బాక్స్లో ఉన్నవన్నీ నేను రేర్గా యూజ్ చేస్తాను. చాలా ఉంటాయి ఇందులోని, వేస్ట్వి, రేర్గా యూజ్ చేసినవి ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. రిలేస్, స్విచ్చెస్, బ్యాటరీస్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్తే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది. ట్రైపాడ్ నుంచి ఫోన్ చేసి ఇప్పటివరకు ఏవో ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. పార్ట్ 2 వస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోదని చూస్తే. ఛానల్లో ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడే నేను వీడియోస్ చేస్తాను. ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేశాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.